నెక్స్ట్ దీప్తిని మాట్లాడవలసిందిగా కోరు. జై భీమ్, నా పేరు దీప్తి. ఇప్పుడే తేజస్విని అంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, దానికోసం ట్రీట్మెంట్ ఉంది, ఈస్ట్రోజన్ పిల్స్ వేసుకోవచ్చు, లేదా ఇంకా వేరే మందులు వేసుకోవచ్చు, అంతేకాని మా మీద పడ్డం ఆపండి. ఇంకా ఇది 1926 కాదు, 2026లోకి వచ్చేసినాం. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, అన్నీ వదిలేసి ఇంకా ఆడవాళ్ళ బట్టలు ఎన్ని రోజులు? ఇంకా ఇప్పుడు 2024, 25లో చూసుకుంటే 13% అమ్మాయిలు మిడిల్ స్కూల్ తర్వాత డ్రాప్ అవుట్ అయినారు. 15 నుండి 18 మధ్యలో 20,000 పైనే చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయి. మీరు ఎన్సీఆర్బీ డేటా చూడండి. ఇంకా రేప్స్ జరుగుతున్నాయి, డౌరీ డెత్ జరుగుతున్నాయి. రేప్స్ అయితే ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల మీద పాక్సో కేసెస్ కూడా 1,00,000 పైనే నమోదైనాయి. ఇవన్నీ వదిలేసి బట్టలు అంటారేంది ఇంకా? అంటే మీకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చూడండి, టాయిలెట్స్ సరిగ్గా లేక అమ్మాయిల స్కూల్ మానేస్తున్నారు. అంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అమ్మాయిలకి ఇవన్నీ సాల్వ్ చేయడానికి ఎవరు ముందుకు రారా? మగవాళ్ళు ఒకటి బట్టలు వేసుకుంటే సరిపోద్దా? పోనీ ఆ నిండుగా బట్టలు వేసుకొని చిరులు వేసుకొని ఒక ఆమె ఎవరో సాధ్వి, ఆమె గాంధీ బొమ్మను కాల్చింది తుపాకీ పెట్టి. ఇంకో ఆమె ఎవరో ఒక రిలీజియస్ ప్లేస్ మీద ఏదో బాణన్లు వేస్తున్నట్టు ఆమె అట్లాంటి ఏదో జెస్చర్ చేసింది నిండుగా బట్టలు వేసుకొని. అంటే మీరు ఎంత వెదవ పనులనే చేయండి, చీరలు కట్టుకుంటే తెలిసిపోతుందా? బట్టల్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అని చెప్పేసి డిసైడ్ చేస్తారా? ఇంకా కల్చర్ అంటారు, పోనీ ఏ కల్చర్? ఇప్పుడు ఇండియాలో మొత్తం ఒకటే హోమోజినస్ కల్చర్ కాదు కదా, ఒక్కో స్టేట్లో ఒకలాగుంది. తెలంగాణలో చూసుకుంటే మనకి హైదరాబాద్లో ఒకలా ఉంటుంది, నిజామాబాద్లో ఒకలాగా, వరంగల్లో ఒకలాగా, ఆదిలాబాద్లో ఒకలాగా. ఏ కల్చర్? పోనీ మీరు చెప్పండి, మాకు ఒక మాన్యువల్ ఇవ్వండి, గైడ్ లైన్స్ ఇవ్వండి, మన తెలుగు కల్చర్ ఇది అని చెప్పేసి చదివి మేము ఆమోదిస్తాం, ఫాలో అవుతాం. అట్లాగే మేము కూడా ఒకటి ఇస్తాం మగవాళ్ళకి, మేము కూడా ఒక మాన్యువల్ ఇస్తాం, మీరు ఇట్లా ఉండండి, మీరు ఇట్లాంటి వేసుకోండి అని చెప్పేసి. మన తెలుగు పద్ధతి ఈ ప్యాంట్ షర్ట్లు కాదు, చక్కగా పంచగట్టుకొని ఉండాలి. మేము కూడా ఒకటి ఇస్తాం, మీకు గైడ్ లైన్స్, మీరు కూడా ఫాలో అవ్వండి. మ్యూచువల్గా అప్పుడు ఇద్దరికి ఒకరిదొకరికి మ్యూచువల్గా ఈ అండర్స్టాండింగ్ ఉంటే అసలు ఏ గొడవలే ఉండవు కదా బట్టల గురించి. మీరు ఏదో ఎందుకు అసలు పాక్సో కేసెస్ చూడండి, ఇప్పుడు రీసెంట్గానే అయింది. నాకు తెలిసి లాస్ట్ మంత్ నుండి ఇప్పటి వరకు పాక్సో కేసెస్ ఒక 18 or 20 నమోదైనాయి మళ్ళీ మన తెలంగాణలోనే. ఒకసారి వాటి సంగతి ఏంటి ఒకసారి వాటి చూడండి. అసలు మా ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయి, అన్ని రండి ఒకసారి. ఇప్పుడు శివాజీ గారే ఉన్నారు, ఆ పెద్ద బఫూన్, ఆయన కెరియర్ నాకు బాగు చేసుకోవడం రాలేదు కానీ చెప్పి ఇప్పుడు వచ్చి ఇంకో మొత్తం సంస్కృతి ఉద్ధరిస్తాడంట ఆయన. ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతమంది అమ్మాయిలు వచ్చినారు, మా మీద కాస్టింగ్ కోచ్ ఎక్స్పీరియన్స్ జరిగింది, మా మీద వేధింపులు జరిగినాయి, లైంగిక దాడులు జరిగినాయి అని చెప్పేసి. అప్పుడు ఎక్కడ పోయినాడైనా ఒక్క మాట మాట్లాడలేదు. ఆయనకి తోడు మళ్ళీ ఇంతమంది అమ్మాయిలు మంగపతి అని చెప్పేసి. ఆ మంగపతి లాస్ట్ గారికి ఏం గతి పట్టింది, మంగపతికి జైల్లో కూర్చున్నాడు. అంటే ఇప్పుడు మంగపతిని ఎంకరేజ్ చేసే అబ్బాయిలు మీరు ఇవి కూడా గుర్తుంచుకోవాలి. మరి మంగపతి జైల్లో పడ్డాడు, మీరు కూడా అటుపోతారు లాస్ట్కి ఇట్లాంటి ఎదవేషాలు వేస్తే. ఇంకోటి కాన్స్టిట్యూషన్ మాకు రైట్ ఇచ్చింది, మాకు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ది కానీ మిగతా చాయిస్లన్నీ మాకు ఉన్నాయి. ఆర్టికల్ 14 ఉంది, 15 ఉంది, 19, 21 ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్. మాకు మా ఎక్స్ప్రెషన్, మా ఫ్రీడమ్ మాకుంది. అవన్నీ హరించే ఫ్రీడమ్ మీకు లేదు, అవన్నీ హరించే హక్కు మీకు లేదు. అట్లా చేస్తే లాస్ట్కి నిజంగానే మంగపతిలాగే అవుతారు. ఈ అన్నిటికన్నా డేంజరస్ ఇప్పుడు ఇదే ట్రెండ్. ఇప్పుడు ఎవరు శివాజీ ఎవడు అన్నాడనో లేకపోతే ఇంకెవరేదో అన్నారని కాదు, ఇవన్నీ చూసి మిగతా వాళ్ళందరూ ఇంకా దీన్ని ఎమ్యులేట్ చేస్తున్నారు చూడండి. ఇది ప్రాబ్లం, ఇది కాదు చేయాల్సింది. ఇప్పుడు స్త్రీ ప్రకృతి అంటున్నారు, మొత్తం అన్ని గవర్నమెంట్ కలిసి ప్రకృతిని నాశనం చేసిన పనులోనే పడ్డాయి. ఒకసారి అరవాళ్ళని కొట్టేస్తామంటారు, ఇప్పుడు నికోబార్ని అంటారు, ఇక్కడ దామగుండం, ఇక్కడ హెచ్యు అడుగుంది, ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒకటి అవుతుంది. మరి ఈ ప్రకృతిని రక్షించండి ముందు. ఆ ప్రకృతి ఇట్లా టెంపరేచర్స్ పెరుగుతా పోతా ఉంటాయి, అందరూ ఇప్పుకొని తిరగాల్సిందే. మరి అమ్మాయిలకి ఈరోజు చెప్తారు చీరలు వద్దు అంటే అయితే కొలిపోతుంది. అంటే అమ్మాయిలకి అంత బుర్ర లేదా? ఇక్కడ ఏమేసుకోవాలి తెలియదా మాకు? ఆ మాత్రం అంటే ఏ ప్లేస్కి ఎక్కడ ఎట్లాంటివి వేసుకోవాలి, ఎప్పుడు ఏం వేసుకోవాలి మాకు తెలుసు కదా. ఆ మాత్రం మా తల ఉంది, బుర్రలో గుజ్జు ఉంది, మా ఆలోచించగలం. ఆ మాత్రం అమ్మాయిలకి లేదా? ఇప్పుడు ఎవరు ప్రవచనాలు చెప్పుకున్నాడు, ప్రవచనాలు పోయి అన్ని దుర్వచనాలు అవుతున్నాయి ఈ మధ్య. ఏంటి 50 ఏళ్ల ముసలు మాకే ఆగట్లేదు, అబ్బాయిలకి ఏం ఆగట్లేదు అంటే అంత సంస్కారం లేకుండా పెంచుతున్నారు అబ్బాయిల్ని. అమ్మాయిలు ఏదైనా వేసుకుంటే పోండ్రా ఏదైనా చేసుకుంటే అంత తల్లిదండ్రులు అట్లా నేర్పిస్తున్నారా మా అబ్బాయిలకి? లేదా అబ్బాయిలు అట్లా రేపిస్ట్ మెంటాలిటీతో తయారవుతున్నారా? ఒకళ్ళు అవుతే ఎవరు రీజన్? దీని గురించి ఏందో గంటలు చర్చలు, ఎవరెవరినో పిలుస్తారు, కూర్చోబెట్టి మాట్లాడతారు. ఇప్పుడు యూట్యూబ్ అది చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్క ఎదవ యూట్యూబర్ అయిపోతున్నాడు ఈ మధ్య. ఈ రెగ్యులేషన్ లేకపోవడం కూడా ఒక ఇబ్బంది అయిపోయింది. చేతికి కెమెరా దొరికితే, చేతికి ఫోన్ దొరికితే అయిపోయింది. ఇప్పుడు కూర్చొని ప్రతి ఒక్కటి నీతులు చెప్పడమే. అసలు నీ బుద్ధి ఏంటి, నీ లైఫ్లో నువ్వు సాధించింది ఏంటి, నువ్వు అసలు ఎంతమంది జీవితాలు నువ్వు బాగుపరిచినావు, ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు సంస్కృతి అంటే ఏంటి? సంస్కృతి కల్చర్ ఇవన్నీ కూడా ఫ్లూయిడ్, మారుతూ వచ్చినాయి. అప్పటికి ఇప్పుడు ముందు నుంచి ఒకలాగా లేదు.
మారుతూ ఉంటే దాంతోపాటు మనం మారాలి. ఇప్పుడు మనం ముందుకు పోవాల్సింది పోయి ఈ అబ్బాయిలు ఏంటో అర్థం కావట్లేదు, ఈ మధ్య అంతా రిగ్రెసివ్ తయారవుతున్నారు, మెల్లమెల్లగా వెనక్కి పోతా ఉన్నారు. అదే వస్తుంది. క్యాలెండర్ చూసుకోవాలి. అంటే మాకందరికి ఆడవాళ్ళందరికీ 2026 నెక్స్ట్ 2027 క్యాలెండర్ మేము తీసుకుంటాము, మీరందరికి రివర్స్ తీసుకోండి క్యాలెండర్. దానికి తగ్గట్టు మీ ఆలోచనలు మార్చుకుంటా పోండి. అట్లాగే ఉంది ఇప్పుడు అంతా రిగ్రెసివ్ మైండ్ సెట్ అబ్బాయిల్ని. ఇవి కాదు మీరు చేయాల్సిన పోరంటే మీది కాదు. మనకి ఉద్యోగాలు లేవు, పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎక్కే కూడా దారుణంగా తయారవుతుంది మిగతా వాటిలాగా. ఇన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్. రోడ్లు సరిగ్గా లేవు, పబ్లిక్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, ట్యాక్సెస్ పెరిగిపోతా ఉన్నాయి, రేట్లు పెరిగిపోతా ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి సమస్యలు. ఇవి చేయండి. మా చీరలతో లేకపోతే మా బట్టలతో అవ్వదు. కల్చర్ అంటారు. ఇప్పుడు నేను వేసుకుని తెలుగు కల్చర్, ఈయన వేసుకుని తెలుగు కల్చరే, మీరు వేసుకుని తెలుగు కల్చర్, ఇక్కడ వేసుకుని తెలుగు, ఇవన్నీ కూడా తెలుగు కల్చరే. మనకంటూ ఒక డైరెక్షన్స్, ఒక మాన్యువల్ ఏం లేదు. సో ఇలాంటి ఇంకా ఈ రిగ్రెసివ్ థాట్స్ ఆపి పనికొచ్చే పనులు చేయండి, పనికొచ్చే విషయాలు ఆలోచించండి, మాతో కలిసి రండి, కలిసి పోరాడదాం అసలు సమస్యల మీద. ఇది సమస్య కాదు, మీ సమస్య కాదు, మా సమస్య కాదు, ఎవరి సమస్య కాదు ఇది. సో అనవసరమైన విషయాల మీద టైం వేస్ట్ చేయడం ఆపేసేయండి. జై భీమ్. థ్యాంక్ యూ దీప్తి. అంటే ఒక్క విషయం నేను పాయింట్ చెప్పి మిగతా వాళ్ళకి ఇస్తాను. 2019లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు దిశ విషయంలో. అప్పుడు అందరూ కూడా ఏమన్నారు, అసలు ఇక ఈ క్షణం నుంచి తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు జరగవు, ఏమి జరగవు, ఒక నలుగురిని చంపేశాం కాబట్టి ఇన్స్టెంట్ జస్టిస్ జరిగింది అని చెప్పి పోలీసులు ప్రకటించారు, ప్రభుత్వం ప్రకటించింది. మొత్తము సెలబ్రిటీస్ దగ్గర నుంచి కుటుంబాల దగ్గర నుంచి అందరూ ఒకటే పెట్టారు. కానీ రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా వెళ్లారనేటటువంటి విషయాన్ని మర్చిపోయారు. 2019 నుంచి ఈ క్షణం వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి నేరాలన్నీ స్త్రీల మీద హైయెస్ట్, మొత్తం ఫస్ట్ మధ్యప్రదేశ్లో ఉంది, సెకండ్ తెలంగాణలో ఉంది. తెలంగాణ మొత్తం దేశంలోనే స్త్రీల మీద అత్యాచారాల విషయంలో, పిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల విషయంలో సెకండ్ హైయెస్ట్. ఇది కదా మాట్లాడవలసింది. అంటే ఒక ఇన్స్టెంట్ జస్టిస్ పేరు మీద ఒక నలుగురిని చంపేస్తే అత్యాచారాలు ఆగుతాయా? అది ఆగాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ముందు చట్టాన్ని పకడ్బందీగా తీసుకురావాలి, దానికి కావలసినటువంటి రిసోర్సెస్ ఇవ్వాలి, అవేర్నెస్ ఇవ్వాలి. కానీ దురదృష్టం ఏంటంటే అవేర్నెస్ పేరు మీద చెత్త నడుస్తుంది మొత్తం అంతా కూడా. ఇది అవేర్నెస్ పేరు మీద ప్రతి వాళ్ళు అవేర్నెస్ ఇచ్చేటటువంటి వాళ్లే, కానీ వాడు మాత్రం అవేర్నెస్ లోకి రాడు. వాడు చట్టం తెలుసుకోడు, వాడు మాట్లాడడు, లేకపోతే ఇంకొక ఆమె వాళ్ళు తెలుసుకోరు, కనీసం చట్టం ఏం చెప్తుందో తెలుసుకోదు, వ్యవస్థలు ఏమున్నాయి, ఎవరు పని చేస్తున్నారు, ఎట్లా పని, ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా తీసుకెళ్లి బట్టల మీద పెట్టేసి ఆమె ఇంకొక స్త్రీ మీద అవాకులు చవాకులు పేలటం అనేటటువంటిది ఒక రాజకీయ నాయకురాలైనటువంటి సంధ్యారెడ్డి చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో. పైగా ఆమె ఉమెన్స్ కమిషన్ కూడా విమర్శిస్తుంది. అంటే ఈమె ఒక్కటే కాదు, చాలా మంది సంధ్యారెడ్డిలు ఉన్నారు. ప్రతి మనిషిలోనూ, ప్రతి మగవాడిలో, ప్రతి స్త్రీ